ఐఎమ్ సారీ, త్రేపులాగా బయటపడింది. నా పేరు సుందర వదన రవీంద్ర, ఇదనుకున్నా నేను, నాకు అనుకున్నాను. కాబట్టి అందంగా ఉండడానికి ముఖం అందంగా ఉండాల్సిన అవసరం లే. అందంగా ఉంటేనే కదా అందరూ పోయి చూసేదే కదా. మీరంతా ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎందుకు వచ్చారు సార్? ఇప్పుడు చూస్తే నేను ఇటు అటు అటు ఇటు చూస్తున్నాను, కానీ అందరూ నన్నే చూస్తూ ఉంటారు. నేను కూడా ఇట్లాగే ఎందుకు చూడటం లేదు, అట్లాగే ఎందుకు చూడటం లేదు, నాకేం పెద్ద అందం కనపడడం లేదు. అందువల్ల చూసుకుంటున్నాను, వెతుకుతున్నా ఎక్కడున్నాడు నా కృష్ణుడని. అందువల్ల అప్పుడప్పుడు బజ్జురెడ్డి చూస్తున్నాను, కానీ మీరు మాత్రం నన్నే చూస్తున్నారు. అందం లేకపోతే ఎందుకు చూస్తారు సార్? ఏమో మీరు ఏమైనా చెప్పండి, మీ అందరికన్నా నేను అందంగా ఉన్నాను. ఇప్పుడు మీరు అంటారు ఇది వయసు మళ్ళీతే వచ్చిన గొడవ. పూర్వం ఎప్పుడు ఇట్లా మాట్లాడేవాడు కాదు, వృద్ధ చాపల్యం. ఒప్పుకొని నేను మీరు ఏమన్నానండి, చివరికి లాస్ట్లో దూతలు వచ్చినా పట్టుకోపోవడానికి తొందరగా వాడిని కూడా తిట్టడం కానీ ఫలవే తొందరగా దేనికి వాయి నువ్వు ఉండేది అక్కడ వైకుంఠంలో ఇట్లా నడుస్తున్నావే తొందరగా అనడమే కానీ, ఉత్సాహపూరితంగా ఉండడమే కానీ. నేనే కాదు, ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎవరైనా అట్లాగే ఉంటారో కదా. కృష్ణుడు 125 సంవత్సరాలు జీవించాడు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా 10 సంవత్సరాల లోపలిదే అవునా? ఇప్పుడు ఆయన ద్వారకలో ఏం చేశాడో ఎప్పుడైనా చెప్పాను మీకు. నేను చెప్పానంటే మధురలోనో గోకులంలోనో ఉండే వ్యవహారాలే తప్ప, పిజిపిఎస్ తప్ప ఇంకేమైనా అదే. ఎందుకని ఎప్పుడు అది మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. కృష్ణుడిని చూస్తే ఆయన బాల్య క్రీడలు అర్థమవుతుంది. మనకు బాలకృష్ణుడే ఉంటాడు, యద్భావం తద్భావ అంతే. మనం మనసులో బాలకృష్ణుడు ఉన్నాడు, అందువల్ల మనం కూడా బాలులాగా ఉంటాం. అర్థమవుతుంది మీకు? అది కృష్ణ ధ్యానం అంటే చిన్న విషయం కాదు. అది అన్ని విషయాల్లో ఉత్సాహంగా ఉంచుతుంది కనుక సుందర వదనారవింద. కాబట్టి అన్ని రూపాలు ఏవైతే మంగళకరంగా శోభాయమానంగా ఉంటాయో అవన్నీ అదృశ్యమైపోతాయి ఈ ప్రపంచంలో. అందమైంది ఏదైనా ఉంటే అది కేవలం భగవత్ స్వరూపమే కనుక సుందర వదనారవింద గోవింద గోవింద. అది ఏడ సుందర వదనారవింద గోవింద. గోభిర్వేదాంత వాక్యై ఏవ వింద్యతే లభ్యతే ఇది గోవింద. అది గోవింద శబ్దం. గోభి వాక్కులు, వేదాంత వాక్యై ఏవ. కాబట్టి వేదవాక్కులు వేదాంత వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత లభ్యతే వింద్యతే ఇది గోవింద. కాబట్టి వేదాంత వాక్యాల ద్వారా లభ్యమయ్యేటువంటి వాడు గోవిందుడు. ఇప్పుడు అర్థమైందే. కాబట్టి దామోదర శబ్దంతో మన యొక్క ఇంద్రియాలని మనం నిగ్రహించుకోవాలి, మనసును నిగ్రహించుకోవాలి. గుణమందిర. కాబట్టి ఆ దౌర్భాగ్యాలు దూరం చేసుకున్న తరువాత, హరిషడ్వర్గాలను దూరం చేసుకున్న తర్వాత కామక్రోధాదుల్ని మనం సుగుణాలను తయారు చేసుకోవాలి. కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్, ఎరాడికేషన్ ఆఫ్ వైసెస్, కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్ రెండూ జరగాలి. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద. కాబట్టి పరమేశ్వరుని యొక్క ముఖారవిందాన్ని నిరంతరం కూడాను మనం ధ్యానిస్తూ ఉండాలి. గోవింద. చూసారా, ఇదంతా లభ్యం కావాలంటే శ్రవణం కనుక సుందర వదనారవింద. కాబట్టి అన్ని రూపాలు ఏవైతే మంగళకరంగా శోభాయమానంగా ఉంటాయో అవన్నీ అదృశ్యమైపోతాయి ఈ ప్రపంచంలో. అందమైంది ఏదైనా ఉంటే అది కేవలం భగవత్ స్వరూపమే కనుక సుందర వదనారవింద గోవింద గోవింద. అది ఏడ సుందర వదనారవింద గోవింద. గోభిర్వేదాంత వాక్యై ఏవ వింద్యతే లభ్యతే ఇది గోవింద. అది గోవింద శబ్దం. గోభి వాక్కులు, వేదాంత వాక్యై ఏవ. కాబట్టి వేదవాక్కులు వేదాంత వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత లభ్యతే వింద్యతే ఇది గోవింద. కాబట్టి వేదాంత వాక్యాల ద్వారా లభ్యమయ్యేటువంటి వాడు గోవిందుడు. ఇప్పుడు అర్థమైందే. కాబట్టి దామోదర శబ్దంతో మన యొక్క ఇంద్రియాలని మనం నిగ్రహించుకోవాలి, మనసును నిగ్రహించుకోవాలి.
గుణమందిర. కాబట్టి ఆ దౌర్భాగ్యాలు దూరం చేసుకున్న తరువాత, హరిషడ్వర్గాలను దూరం చేసుకున్న తర్వాత కామక్రోధాదుల్ని మనం సుగుణాలను తయారు చేసుకోవాలి. కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్, ఎరాడికేషన్ ఆఫ్ వైసెస్, కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్ రెండూ జరగాలి. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద. కాబట్టి పరమేశ్వరుని యొక్క ముఖారవిందాన్ని నిరంతరం కూడాను మనం ధ్యానిస్తూ ఉండాలి. గోవింద. చూసారా, ఇదంతా లభ్యం కావాలంటే శ్రవణం వదలడానికి అవకాశం లేదు. ఎందుకని? వేదనారాయణుడు వేదంలోనే ఉన్నాడు. కాబట్టి జ్ఞానంలోనే ఉంది మోక్షం. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. అందుకని నిరంతరం దాని మీదనే ధ్యాస ఉండాలి. అది గోవింద శబ్దార్థం. కాబట్టి వేదం కనుక నీలోకి వస్తే, వేద జ్ఞానం కనుక నీకు వస్తే, ఉపనిషత్తు జ్ఞానం కనుక నీకు వస్తే గోవిందుడు దొరికాడని అర్థం. ఎందుకని? ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానము వేరు కావు. అర్థమవుతుంది ఇప్పుడు? వేదము వేదనారాయణుడు వేరు కాదు. గోవిందుడు మోక్షము వేరు కాదు. ముకుందుడు మోక్షము వేరు కాదు. ముక్తిం దదాతి ఇది ముకుంద. ముక్తిని ప్రసాదించేటువంటి వాడు ముకుందుడు, మోక్ష రూపంలో ఉండేటువంటి వాడు. అందువల్ల గోవిందుడిని పట్టుకుంటే అన్నీ అయిపోతాయి. గోవింద గోవింద. చూచారా? గోవింద గోవింద రెండు. గోవింద గోవింద జన్మలన్నీ గోవింద. గోవింద గోవింద జన్మలన్నీ గోవింద. గోవింద గోవింద జన్మలన్నీ గోవింద. జన్మలన్నీ గోవింద, కర్మములన్నీ గోవింద. గోవింద గోవింద జన్మలన్నీ గోవింద. జన్మలన్నీ గోవింద, కర్మములన్నీ గోవింద. గోవింద గోవింద జన్మలన్నీ గోవింద. శరణన్న వారికి గోవింద గోవింద. శరణన్న వారికి గోవింద గోవింద. మరణము గోవింద, జననము గోవింద. మరణము గోవింద, జననము గోవింద. గోవింద గోవింద జన్మలన్నీ గోవింద. జన్మలన్నీ గోవింద, కర్మములన్నీ గోవింద. గోవింద గోవింద జన్మలన్నీ గోవింద. కేశవనామంతో ఆశలు గోవింద. మాధవ స్మరణతో మమతలు గోవింద. కేశవనామంతో ఆశలు గోవింద. మాధవ స్మరణతో మమతలు గోవింద. బాధలు గోవింద, బరువులు గోవింద. బాధలు గోవింద, బరువులు గోవింద. కష్టాలు నష్టాలు గోవింద గోవింద. గోవింద గోవింద జన్మలన్నీ గోవింద. జన్మలన్నీ గోవింద, కర్మములన్నీ గోవింద. గోవింద గోవింద జన్మలన్నీ గోభిర్వేదాంత వాక్యార్యేవ వింద్యతే లభ్యత ఇది గోవింద. భవజలధి సంసార సాగరాన్ని మథన మందర. మందర అది మందర పర్వతం కవంగా వేసి చిలికాడు కాదు, అది మందిర కాదు, మందర కరెక్ట్. కాబట్టి చిలికితేనే వెన్నొస్తుంది. అదేనా? మథనం చేస్తేనే సత్యం బయటపడుతుంది. ఇప్పుడు మన వాళ్ళంతా మన ఋత్వికులంతా చేశారు కదా, మీరు చూడ అగ్నిర్మథనం, దాని పేరు మథనం. అది ఆత్మానం అరణిం కృత్వ ప్రణవంచ ఉత్తరారిణి జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండిత. కైవల్యోపనిషత్. కనుక
ఆత్మానం అరణిం కృత్వ, కింద ఉండేటువంటి అరణి ఉంది అధరారణి, కింద